ఈరోజు అంతర్జాతీయ లేబర్ డే సందర్భంగా నాయుడుపేట మండల్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ భవన్ నందు మున్సిపల్ కార్మికుల అవేర్నెస్ ప్రోగ్రాం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మున్సిపల్ కార్మికుల యొక్క హక్కుల గురించి మన నాయుడుపేట జూనియర్స్ సివిల్ జడ్జి గారు పి మీనాక్షి సుందరి గారి ఆధ్వర్యంలో జరిగింది. గౌరవ జడ్జి మాట్లాడుతూ కార్మికులకు ఉన్న హక్కుల గురించి తెలుసుకొని చైతన్యవంతం కావాలని కోరారు. కార్మికుల రక్షణ కొరకు అనేక చట్టాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకుని సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రపంచంలో కార్మికుల హక్కుల కోసం 1886లో అప్పుడు దాదాపు ఇప్పుడైతే మనకి 8 గంటల పని విధానం ఉంది. గతంలో అయితే 18 గంటలు, 24 గంటలు, 22 గంటలు పనిచేసే పరిస్థితి. వెట్టి చాకరి నుంచి, బానిసతత్వం నుంచి బయటపడాలా, మాకు 8 గంటల పని విధానం కావాలనేసి అమెరికా నగరంలో చికాగో అనే నగరంలో ఏ మార్కెట్ దగ్గర పెద్ద ఎత్తున కార్మిక వర్గం కార్మికుల హక్కుల కోసం పోరాడి అనేక మంది కార్మికులు రక్తంలో ముద్దాడి ఆ రక్తంలో తడిచిన గుడ్డే ఎర్ర జెండాగా మార్పు చెంది ప్రపంచంలో ఉండే కార్మికులందరూ కూడా ఎర్ర జెండా ఇవాళ కార్మికుల హక్కుల కోసం పనిచేస్తూ ఉంది. ఈ తరుణంలో నాయుడుపేటలో కూడా మన మున్సిపల్ వర్కర్ల కోసం అనేక పోరాటాలు చేసిన సందర్భంలో నాయుడుపేట బార్ అసోసియేషన్ నాయకులు, అడ్వకేట్లు అందరూ కూడా మన సమ్మెకి అనేక సందర్భాల్లో సంఘీభావం ప్రకటించి మీ వెనకాల మేము ఉన్నాం, మీరు పోరాటం చేయండి, మీరు హక్కులు సాధించుకోండి అనేసి అనేక సందర్భాల్లో ఈ సమ్మెకి సంఘీభావం ప్రకటించారు. ఈ తరుణంలో మేడే సందర్భంగా బార్ అసోసియేషన్ నాయకులు మనకు ఒక సమావేశం ఏర్పాటు చేసి, మీరు ఒంటరి వాళ్ళు కాదు, మీ వెనక మేము ఉన్నాం, మీరు చేయాల్సిన పోరాటాలు చేయండి, మీకు రావాల్సిన హక్కుల కోసం మీకు వెనకుండి వెన్నుదన్నుగా మేము అండగా ఉంటామనేసి మాకు చెప్పడం మాకింత ఇంకా స్ఫూర్తినిస్తా ఉంది.